దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తు పరిచర్య అనే ఈ యూట్యూబ్ మాధ్యమం ద్వారా అనుదినం దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడలారా, మీరు అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ అనుదినము మేము అందిస్తున్నటువంటి ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటూ ఎంతగానో మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేము నమ్ముచున్నాం. మీ ప్రార్థన అవసరతల నిమిత్తమే మేము దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని తగిన సమయంలో హెచ్చించి ఇదిగో మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టి సమస్త దుష్టత్వము నుండి ఆయన మిమ్మల్ని కాపాడి స్థిరపరిచి బలపరిచి నడిపించునుగాక. ఆమెన్. మరి నేటి వాక్య ధ్యానాంశంలో కనుక వెళ్ళినట్లయితే ఈరోజు నా అంశం, లెమ్ము యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దిన అంశాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటేనే మీకు అర్థమవ్వాలి. దేవుడు మీతో స్పష్టంగా మాట్లాడడానికి, మీరు పడిపోయి ఉన్నటువంటి స్థితిలో నుండి మిమ్మల్ని లేపడానికి ఈ వాగ్దానాన్ని మీకు అందిస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నిన్నటి దినాన దేవుడు మనతో మాట్లాడాడు. ఏ విధంగా మాట్లాడాడు అని అంటే, దేవుడు మనల్ని ఎలా ఏర్పరచుకొని ఉన్నాడు, మనం ఎలా జీవించడానికి ఆయన మనల్ని పిలుచుకొని ఉన్నాడు అన్నటువంటి ఒక విషయం నిమిత్తమై దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడాడు. ఈ దినాన భయభక్తులు కలిగి మీరందరూ కూడా ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని శ్రద్ధతో విన్నప్పుడు దేవుడు మీలో ఉన్నటువంటి పరిస్థితులను అధిగమించి మీరు జయించి వాటిని జీవించడానికి మీకు దృఢ నిశ్చయత కలిగి ధైర్యం కలిగి మీరు ముందు కొనసాగిపోవడానికి ఈ వాక్యం ద్వారా దేవుడు మీ హృదయాల్ని ప్రేరేపించునుగాక. మరి ఈ దినాన ప్రవక్త అయినటువంటి యెషయా రాసిన గ్రంథం 42వ అధ్యాయము 7వ వచనములో ఈలాగా లిఖింపబడి ఉంది. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను వెలుగుగాను నియమించి ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను సమస్త దుష్టత్వం నుండి కాపాడి ఆయన నిన్ను అనేక రకమైనటువంటి జనములకు వెలుగుగా చేయాలని ఆశపడుతున్నాడు. 6వ వచనాన్ని కనుక గమనించినట్లయితే, గుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడు వారిని చెరసాలలో నుండి వెలుపలికి రప్పించుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను విడిచిపెట్టేసాడు అన్నటువంటి ఆలోచనకి నువ్వు వదిలేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. దేవుడు నిన్ను పట్టించుకోవట్లేదు అనేటువంటి ఆలోచన ఈ రోజుతో నువ్వు దానికి పులుస్తా పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. దేవుడు ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు, యెహోవానగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నానని సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ భర్త నీ చేయి విడిచిపెట్టి ఉండొచ్చు, నీ తల్లిదండ్రులు నీ చేయి విడిచిపెట్టి ఉండొచ్చు, నీ స్నేహితులు, నీ రక్త సంబంధికులు, నీ ఆప్తులు నీ చేయి విడిచిపెట్టి ఉండొచ్చు, కానీ యెహోవానగు నేనే, దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇది నాన్న, ఆయనే నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాడు. ఏ విషయంలో పట్టుకొని ఉన్నాడు నాన్న? నీతి విషయంలో పట్టుకొని ఉన్నాడు. ఇదిగో నువ్వు అపరాధివైనను, చచ్చిన స్థితిలో, అదే రకమైనటువంటి పాపపు స్థితిలో కొనసాగిపోతున్నను సరే, దేవుడు నిన్ను ప్రేమించి ఈ దినాన నీకు ఇస్తున్నటువంటి ఒక ఆదరణకరమైనటువంటి మాట ఏంటో తెలుసా? ఆయన నీ చేయి పట్టుకొని ఉన్నాడు. నీతి విషయంలో నీ చేయి పట్టుకొని ఉన్నాడు. నీ యథార్థత విషయంలో నీ చేయి పట్టుకొని ఉన్నాడు. నీలో ఉన్నటువంటి లోపాల నిమిత్తమే మనుషులు నిన్ను వ్యతిరేకపరిచి, మనుషులు నిన్ను చేరదీయకుండా, ఇదిగో మనుషులు నిన్ను త్రోసివేసిన దానికై నీ చేయి పట్టుకొని ఉన్నాడు. నువ్వు అనేక రకమందిని, నీలాగా బాధింపబడు వారు ఎంతమంది ఉన్నారో, ఇదిగో నువ్వు ఇంతకు ముందులాగా పాపంలో ఉండి, దేవుణ్ణి ఎరిగిన స్థితిలో ఉండి కూడా పాపానికి లొంగిపోయి పాపంతో రాజీపడి దేవుని దుఃఖపరిచినప్పుడు ఆ భయంకరమైనటువంటి చీకటి చెరసాలలో నుండి నువ్వు ఎలా బయటికి వచ్చావు, ఆ రకంగా అనేక రకమంది ఎలాగైతే బంధింపబడి ఉన్నారో దురాత్మ సమూహాల కట్టడలతో, వారందరినీ విడిపించడానికి దేవుడు నీ చేయి పట్టుకుని ఉన్నాడని వాగ్దానం అనుగ్రహిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమ నేను ఇచ్చువాడను కాను అని ఆయనే సెలవిచ్చాడు. ఇదే 42వ యెషయా గ్రంథంలో. ఆయన మహిమను ఆయన ఎవరికి దక్కనీయనటువంటి ఆయన నిన్నెవరైనా అవమానపరిస్తే, తన స్వరూపములందు చెక్కుకొని ఉన్న నిన్ను అవమానపరిస్తే విడిచిపెడతాడు అన్నటువంటి ఆలోచన నువ్వు నీ మనసులో కూడా రానియద్దు. దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇది నాన్న, ఆయన నీ చేయి పట్టుకొని ఉన్నాడు, నిన్ను నడిపించబోతున్నాడు, నీతి విషయంలో నిన్ను నడిపించబోతున్నాడు, సన్మార్గమైనటువంటి ఇదిగో ఆ దారుల్లో ఆయన నడిపించబోతున్నాడు, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచబోతున్నాడు.
అన్యజనులలో వెలుగుగాను నేను నిన్ను నియమించి ఉన్నానని యెషయాతో దేవుడు మాట్లాడినట్టు ఈ దినాన నీతో కూడా మాట్లాడుతున్నాను నాన్న. నువ్వు ఒంటరిగా ఉండడానికి దేవుడి చిత్తం కాదు. నువ్వు అనేక రకమందిని ఆశీర్వదించే వాడిగా, అనేక రకమంది కోసం ప్రార్థించే వాడిగా, అనేక రకమందిని ఆశీర్వదించే దానువుగా, అనేక రకమంది కోసం ప్రార్థించే దానువుగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. నీ పరిస్థితులను కట్టబోతున్నాడు. ఈరోజు నిన్ను పిలిచి ఉన్న దేవుడు నమ్మదగిన వాడు. నీ చెయ్యి పట్టుకొని ఉన్న దేవుడు సజీవుడు. ఆయన బిడ్డలకు అన్యాయము జరుగుతున్నను, ఆయన బిడ్డలు అన్యాయముగా దెబ్బలు తింటున్నాను ఇప్పుడు మౌనంగా ఉన్నట్టు కనిపించిన ఆయన వారి దెబ్బల నిమిత్తమై, వారి శ్రమల నిమిత్తమై అధికారుల మీద ప్రతీకారం తీర్చుకునేవాడు. నీ బలహీనతల్లో నిన్ను త్రోసివేసిన మనుషులు ఉన్నారు చూసావు. నీ ఒంటరి దిశలో నీ అంగవైకల్యాన్ని బట్టి, నీకున్నటువంటి స్థితిని బట్టి నిన్ను ఛేదరించి నిన్ను దూరపరిచిన వారు ఉన్నారు చూసావు. ఇటువంటి హృదయం బద్దలయ్యే పరిస్థితి నీ జీవితంలోకి దేవుడు అనుమతించడానికి కలిగిన కారణము ఇవి నువ్వు అనుభవించగలిగితేనే అవతలి వాళ్ళు దీన్ని అనుభవిస్తున్నప్పుడు దీన్ని రుచిని ఎరిగిన నీవు అవతలి వాళ్ళని ఆదరించగలుగుతావు. ఆయన నిన్ను ఒక ప్లాన్ ప్రకారం చేసుకుని ఉన్నాడు. నీ జీవితంలోకి ఒక ప్లాన్ ప్రకారం ప్రతి ఒక్కటి వస్తున్నాయి. ఆయన చిత్తాన్ని నువ్వు ధిక్కరించి అడుగులు వేసినను సరే, అయినా ఇంకా నీ చేయి పట్టుకోవాలని ఆశపడుతున్నటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఈ దినాన్ని ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి ఒక అవకాశం అనుగ్రహిస్తున్నాడు. నీ చెయ్యి పట్టుకొని ఉన్న నీ దేవుడిని నువ్వు గుర్తించగలిగితే లెమ్ము. ఈ దినాన యెహోవా మహిమ నీ మీద ఉదయించబోతుంది. నువ్వు లేచి నిలబడడానికి ప్రయత్నించిన ఎడల, నీ దేవుని సన్నిధిలో కనబడడానికి నువ్వు అడుగులు వేసిన ఎడల, దేవుని మహిమ నీ మీద ఉదయించబోతుంది. దేవుని ముఖ కాంతి నీ మీద ఉదయించబోతుంది. నీతి సూర్యుని ఇదిగో ఆ కిరణాలు నీ కుటుంబం మీద పడబోతున్నాయి. నీ యవ్వన జీవితం మీద పడబోతున్నాయి. నిన్ను తృణీకరింపబడిన నీ జీవితంలో పడబోతున్నాయి. అనారోగ్య పరిస్థితులు, ఆ స్థితిలో చతికిల పడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి నీ జీవితంలో నీతి సూర్యుని కాంతి ఉదయించబోతుంది. ఈ వాగ్దానాన్ని నువ్వు అంగీకరించినట్లయితే, ఎవరింటున్నా సరే ఈ వాగ్దానం, మీరు ఏ స్థితిలో ఉన్నా సరే, మీరు దేవుని స్వరమును వినగలిగేటువంటి స్టేజ్లకు మీరు రావాలన్నదే నా ప్రయత్నం అంతా. దేవుడు మాట్లాడేవాడు నాన్న. వాక్యం చదువుతున్నప్పుడు మాట్లాడతాడు. ప్రార్థిస్తున్నప్పుడు నీ ప్రార్థనలకి జవాబు అనుగ్రహించడానికి ఆత్మీయ స్థితిలో ఉన్న దైవ సేవకులైనా వాడుకుంటాడు. లేదా నువ్వు అనుదినం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఇందులో నుంచి అయినా మాట్లాడతాడు. లేదా ఆయన నీకే తెలియపరచాలనుకుంటే నీకు అర్థమయ్యే రీతిలో ఆయన ఖచ్చితంగా తెలియపరచడానికి ప్రయత్నం చేసేవాడు. ఆయన మాట్లాడేవాడు. ఆయన ఇది నీతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం ద్వారా, ఈ వాగ్దానం ద్వారా నిన్ను దర్శిస్తున్నాడు. నీ చెయ్యి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి దేవుని స్వరాన్ని నువ్వు గ్రహించగలిగితే, నిన్ను నిలబెట్టడానికి, నిన్ను అనేక రకమందికి వెలుగుగా మార్చడానికి, చెరసాల కారాగృహములో ఆ భయంకరమైనటువంటి చీకటిలో అలమటిస్తున్నటువంటి బిడ్డలను బయటికి తీసుకురావడానికి దేవుడు నిన్ను ఉపయోగించుకోబోతున్నాడు. ఎంతకాలము నీ స్వార్థము కోసమే నువ్వు బ్రతుకుతావు? నీకంటూ ఒక జీవాన్ని అనుగ్రహించిన దేవుని కోసం బ్రతకాలని నువ్వు ప్రయత్నం చేసినట్లయితే నీ కుటుంబాన్ని మొత్తం దేవుడు కాపాడబోతున్నాడు. నీ ఒక్కటి విశ్వాసం వల్ల, నీ ఒక్కటి ప్రార్థన వల్ల నీ కుటుంబం బాగుపడవచ్చు. కానీ దేవుడు దానికోసం నిన్ను చేసుకోలేదు. నువ్వు అనేక రకమందికి వెలుగుగా మారాలి. ఈ దినాన నీ స్థితి చాచే చేయగానే ఉందేమో, అప్పటికే స్థితిలోనే ఉన్నావేమో. కానీ ఒక దినం రాబోతుంది, నువ్వు అడిగే స్టేజ్లో ఉండవు, ఇచ్చే స్టేజ్లోకి దేవుడు నిన్ను తీసుకొస్తాడు. ఆ స్టేజ్లో దేవుడు నిన్ను నిలబెడతాడు నాన్న. కానీ నువ్వు రెస్పాండ్ అవ్వాలి దేవుని మాటకి. నీ చెయ్యి పట్టుకొని నిన్ను పిలిచిన దేవుని మాటకి రెస్పాండ్ అవ్వగలిగితే, అబ్రహాముని దేవుడు ఎలాగైతే వేరుపరిచాడో, నేను చూపించి దేశముకు వెళ్ళమన్నప్పుడు అబ్రహాము లోబడి వెళ్ళాడు, ఆ రకంగా దేవుడు చెప్పిన మాటకి నువ్వు రెస్పాండ్ అవ్వగలిగితే, కొన్ని పరిస్థితులు విడిచిపెట్టి రమ్మని దేవుడు నిన్ను బలవంతం చేసినప్పుడు నువ్వు వాటిని విడిచిపెట్టి రాగలిగితే, నువ్వు నిలబడగలిగితే, దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలని చేస్తాడు. నిన్ను ఎదిరించేటువంటి భయంకరమైన పరిస్థితులు, నిన్ను కృంగదీసేటువంటి భయంకరమైన స్థితుల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. కాబట్టి ఈ దినాన ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవునితో మాట్లాడుతున్న విషయాన్ని నువ్వు గ్రహించగలిగితే, లెమ్ము, యెహోవా మహిమ నీ మీద ఉదయించబోతుంది.
దేవుని కోసం నిలబడగలిగేటువంటి ధైర్యం నీలో ఉంది బిడ్డ. దేవుని కోసం పనిచేసేటువంటి ఆత్మ ప్రేరేపణ దేవుడు నీలో పెట్టి ఉన్నాడు. పిరికి తనమగలిగినటువంటి ఆత్మ దేవుడు నీకు లేదు. శత్రు బలమంతటి మీద అధికారం అనుగ్రహించబోతున్నాడు. ఆల్రెడీ అనుగ్రహించి ఉన్నాడు. దానిని ఎలా ఉపయోగించుకోవాలో దేవునికి నేర్పించబోతున్నాడు. దేవునికి లోబడి ఆయన కోసం నిలబడి ఆయన రాజ్యాన్ని కట్టువారులాగా అనేక ఆత్మలను ఆయన కోసము మనము సమకూర్చువారులాగా దేవుడు మనల్ని అందరినీ సిద్ధపరిచి మన హృదయాల్ని ప్రేరేపించి నడిపించి కాపాడునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నాయన, జీవ కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఎంతమంది బిడ్డలైతే ఈ క్రీస్తు పరిచర్య నుండి అయ్యా నీ వందిస్తున్నటువంటి అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నారో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ దినాన బిడ్డలు ఏ స్థితిలో పడిపోయినను బిడ్డల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. వారు నిలబడడానికి ప్రయత్నిస్తుండగా ప్రభానైనా వారిని నిలుచోనీయకుండా అదే ప్రవణ స్థితిలో వారిని పడవేయాలని ప్రయత్నిస్తున్న దురాత్మ సమూహాలని, మనుషుల మాటల నుండి పనిచేస్తున్న ప్రతి అంధకార ఈవిల్ స్పిరిట్స్ అన్నింటినీ యేసు నామములో బంధిస్తున్నాం ప్రభా. బిడ్డలందరికీ ప్రభానైనా ఉత్తీర్ణమైనటువంటి స్థితిలో నీలో ఎదగలిగేటువంటి ఆత్మీయ అనుభవాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ దినాన వివాహ దినాలు, జన్మదినాలు, ప్రవణ బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న ప్రతి బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలు మెండుగా కుమ్మరించబడును గాక. ప్రయాణ మార్గంలో మా ప్రియ బిడ్డలు ఎంతమందిని బయలుదేరి వెళ్తుంటే సురక్షితమైన ప్రయాణ మార్గంలో వారు ఏ చోటికి గమ్యానికి చేరాలో అక్కడికి చేరగలిగేటువంటి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. గొడవల వల్ల ప్రవణైనా తీవ్రమైనటువంటి ఒత్తిడి వల్ల విడిపోయినటువంటి భార్యాభర్తలు కానివ్వండి, అన్నదమ్ములు కానివ్వండి, రక్త సంబంధికులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, కుటుంబాల మధ్య ప్రవణ చిచ్చులు పెట్టిన ప్రతి ఈవిల్ స్పిరిట్స్ కాలిపోవునుగా యేసు నామములో. తిరిగి సమాధానాన్ని అనుగ్రహించండి. వారందరూ కలుసుకొని నేను స్తుతించగలిగేటువంటి భాగ్యములకు బిడ్డలు నడిపించండి. వివాహాలు జరగట్లేదని బాధపడుతున్న యవన స్త్రీలు కానీ, యవన పురుషులు కానీ ఎంతమంది అయితే ప్రవణ వేదన చెందుతున్నారో నీ చిత్తంలో ఉన్నటువంటి ప్రవణ వివాహ సంబంధాలు వచ్చి ఘనముగా బిడ్డలకు వివాహాలు జరుగునుగాక. ఎంతమంది అయితే అన్యాయంగా కోర్టు కేసులు ఇరుక్కుని, అది భూతగాథ సమస్యలను, లోన్ సమస్యలను, లేదా ఇంకేదైనా సమస్యలైన ప్రవణ ఇరుక్కుని భయంకరమైనటువంటి ప్రవణ వేదన అనుభవిస్తున్న బిడ్డలందరికీ సంపూర్ణమైన విడుదల ఇప్పుడే కలుగునుగాక. న్యాయమును తీర్చమని ప్రార్థిస్తుంటున్నాం. మరి ఎంతమంది ప్రవణ బిడ్డలైతే ప్రవణైనా ఈ దినాన పరీక్షలు ప్రవణ రాస్తుంటున్నారో, లేదా ప్రవణ పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తుంటున్నారో, అది ఉద్యోగ నిమిత్తమైన, చదువు నిమిత్తమైన బిడ్డలకి ప్రవణైన ఉన్నతమైన మార్కులను అనుగ్రహించి ఆ బిడ్డలు కోరుకున్నటువంటి ఉద్యోగాన్ని ఆ బిడ్డలకు అనుగ్రహించండి. ఆ బిడ్డ పై చదువులకు కూడా ప్రవణైనా నీవు తోడునీడగా ఉండి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. ఎంతమంది అయితే ప్రవణైనా రోడ్ యాక్సిడెంట్స్లో మా ప్రియ బిడ్డల వారి ప్రవణ ప్రియులు ప్రవణ ఎంతమంది అయితే ప్రవణ ఐసీయూ వార్డ్స్లో, వెంటిలేటర్స్లో అడ్మిట్ అయ్యి ఉంటున్నారో బిడ్డలందరికీ ఇప్పుడే సంపూర్ణమైన ఆరోగ్యం కలుగునుగాక. ఆ పరిస్థితుల నుంచి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. మరి ఎన్ని కుటుంబాల్లో అయితే ప్రవణ అనారోగ్య పరిస్థితులు, జ్వరమైనను ప్రవణైనా, లేకపోతే భయంకరమైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులైన, షుగర్ అయినను, బీపీ అయినను, థైరాయిడ్ అయినను ప్రవణైనా, ఇదిగో పీసీఓడి ప్రాబ్లమ్స్ అయినను, ఆర్థరైటిస్, స్పాండిలైటిస్, ఫైబ్రాయిడ్ ప్రవణ, రుమటాలజీ ప్రవణ, మైగ్రేన్ హెడ్ఏక్ ప్రవణైనా, ఇదిగో నరాల బలహీనత ప్రవణైనా, ఇదిగో ఫిట్స్ కానివ్వండి ప్రవణైనా, ఇదిగో ప్రవణైనా భయంకరమైనటువంటి ప్రవణ వ్యాధుల నుంచి ఇప్పుడే సంపూర్ణమైన విడుదల బిడ్డలకి కలుగునుగాక. పిల్లలు లేకుండా బాధపడుతున్న దంపతుల జీవితాల్లో ప్రవణన, ఇస్సాకు లాంటి ప్రవణన చిరునవ్వు వాగ్దాన పుత్రుల్ని వారి జీవితాల్లో అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. ఎంతమంది అయితే ఈ క్రీస్తు పరిచర్య అనే యూట్యూబ్ మాధ్యమం ద్వారా వెలువడుతున్నటువంటి అనుదిన దేవుని వాగ్దానాన్ని లైక్ చేస్తున్నారు, అనేక మందితో షేర్ చేస్తున్నారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు. బిడ్డలందరినీ ఆశీర్వదించి ఉన్నత స్థాయిలోకి బిడ్డలను నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ సేవలోకి రావాలనే ప్రవణ రాలేని స్థితిలో, చతికిల పడిపోయినటువంటి స్థితిలో ఉన్న బిడ్డలతో ఈ దినాన్ని మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు. ఈ వాగ్దానాన్ని అంగీకరించిన ప్రతి బిడ్డ నీ కోసం నిలబడగలిగే ప్రవణన పాత్రలుగా బిడ్డలు ప్రవణన మారడానికి కలిగిన సహాయాన్ని అనుగ్రహించండి. వాళ్ళని ఆయన ప్రోత్సహించే వారిలాగా వారి కుటుంబాల్లో కూడా ప్రవణ వాళ్ళ తల్లిదండ్రుల్ని, వారి భర్తల్ని ప్రవణ నీవు ప్రవణ లేకపోతే భార్యల్ని ప్రవణ నీవు ప్రేరేపించి ప్రవణ బిడ్డలు నీ కోసం నిలబడి ఆత్మను రక్షించి నిన్ను సంతోషపరిచే వారిలాగా బిడ్డలు మారుదురుగాక. బ్యాప్టిజం కోసం సిద్ధపడుతున్న బిడ్డలు కానివ్వండి, బ్యాప్టిజం తీసుకున్న ఆత్మ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, నీ పరిశుద్ధ ఆత్మను పొందుకొని నీ కోసం నిలబడాలని ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డలు కూడా ప్రవణ ఇదిగో నూతన శక్తిని పొందుకొని గర్జించి సింహము వలె దురాత్మల మీద పోరాడగలిగేటువంటి ప్రవణైన శక్తిని బిడ్డలకు అనుగ్రహించమని ఈ దిన దీవెలతో బిడ్డలందరినీ నింపి నడిపించండి. విధవరాళ్ల పక్షాన్ని న్యాయము తీర్చి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. ఏ సమస్యలలో ఈ దినము బిడ్డలు ఉన్నను సంపూర్ణమైన విడుదల సమస్యల నుంచి బిడ్డలకి కలుగునుగాక.
అప్పుల బాధలైనను, అవమానకరమైన పరిస్థితులైనను, దీర్ఘకాలిక వ్యాధులైనను, అయ్యానైనా అది ఏ సమస్య అయినను, ఉద్యోగాలు ఏమైనా సరే ప్రభు, ప్రతి సమస్యల నుంచి బిడ్డలకు విడుదల అనుగ్రహించి ఉన్నత స్థాయిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఈ దిన దీవెలతో ప్రతి బిడ్డలని నింపి నడిపించి ఈ సమాధాన, సంతోష, ఐక్యతలను ప్రభు ప్రతి కుటుంబమే వించు కాపాడమని, మా సంఘాల మధ్యను, సంఘ కాపరుల మధ్యను, సంఘ నాయకుల మధ్యను, దేశంలోనూ జరుగుతున్న భయంకరమైనటువంటి ప్రభావైన ఈ గొడవల కొట్లాటల నుండి ప్రభావాన్ని విడుదలను అనుగ్రహించమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపం అడిగి పొందుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.